అందరికీ ముందుగా నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ లలిత సహస్రనామంలో 143, 144, 145 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. దానిలో దాగి ఉన్న లలితా సహస్రనామాలు కూడా తెలుసుకుందాం. ముందుగా 143వ శ్లోకం. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరద్వాంతర విప్రభా భవాదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభా. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. భవదావ సుధావృష్టి అనగా జన్మ పరంపరలు అను దావాగ్ని చల్లార్చుటకు అమృత వర్షము వంటిది. పాపారణ్య దవానల అనగా పాపములు అనే అరణ్యమునకు కార్చిచ్చు వంటిది. దౌర్భాగ్యతూల వాతూల అనగా దారిద్ర్యము దురదృష్టము అనే పక్షి ఈకలకు హోరుగాలి వంటిది. జరద్వాంత రవిప్రభ అనగా ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది. ఇప్పుడు 144వ శ్లోకం నేర్చుకుందాం. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుటారిక. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుటారిక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. భాగ్యాబ్ది చంద్రిక అనగా సంపద అనే సముద్రముకు వెన్నెల వంటిది. భక్త చిత్తకేకి ఘనాఘన అనగా భక్తుల మనస్సులు అనే నెమళ్లకు వర్షకాలపు మేఘము వంటిది. రోగ పర్వత దంబోళి అనగా పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధము వంటిది. మృత్యుదారు కుటారిక అనగా మృత్యు అనే వృక్షమునకు గొడ్డలి వంటిది. ఇప్పుడు 145వ శ్లోకం నేర్చుకుందాం. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండికా చండముండాసుర నిషోదిని. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండికా చండముండాసుర నిషోదిని. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండికా చండముండాసుర నిషోదిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మహేశ్వరి అనగా మహేశ్వరుని ప్రియురాలు. మహాకాళి అనగా కాళికాదేవి రూపము దాల్చినది. మహాగ్రాస అనగా అధికమైన ఆహారమును కోరునది. మహాసన అనగా లయకారిణి. అపర్ణ అనగా పార్వతీదేవి. చండిక అనగా అసురుడైన చండుడిని సంహరించిన చండీదేవి స్వరూపిణి. చండముండాసుర నిషూదిని అనగా చండు ముండు అనే రాక్షసులను సంహరించినది అమ్మ అని అర్థము. ఈరోజు మన నామంలో 143, 144, 145 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత నామాలు శ్లోకాలతో తర్వాత వీడియోలో కలుద్దాం.